అతని రూపం నా మనసులో నిండిపోయింది. అతన్నొకసారి మన ఇంటికి తేగలరా? అది కష్టసాధ్యము. ఎందుకు? అతను మహాపండితుడు, బహునీతిమంతుడు, ఏ స్త్రీల వ్యామోహానికి లొంగనివాడు. ఎందుకు లొంగడు? అతని భార్య భూలోక రంభ. ఏ, మీ భార్య రంభ కాదా? మీరు నా చెంతకి రాలేదా? స్త్రీ మోజుపడితే లొంగనివాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. మీరు తీసుకురాగలరా లేదా? నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నం కాదు, తీసుకొని రండి. తీసుకొని వస్తే అతన్ని మురిపించి కవ్వించి అతని ఆస్తి మొత్తం మన సొంతం చేసుకుందాం. అందులో నీకు సగం, నాకు సగం. నాకేమిటి నీకేమిటి చింతామణి, మొత్తం నువ్వే తీసుకో. నాకు నీ ప్రేమ చాలు. అయ్యో శంకరం గారు, నా ప్రేమ ఎప్పటికీ మీకే సొంతం. ఇదే మాట మీద నిలబడు. చిటికలో తెచ్చేస్తాను. ఏమిరా నువ్వు ఇంకా పోలా? మేడపైకి కూడా వచ్చావు? అమ్మా నువ్వు ఆగవే. ఏంది ఆగేది? భవానీ శంకరం గారికి బిల్వమంగళుడు తెలుసంట, అతన్ని తీసుకొని చెప్పాడు. భవానీ శంకరుడికి బిల్వమంగళుడు తెలుసా? నా మిత్రుడు. తెమ్మను తీసుకురానైనా. వెళ్ళొస్తాను చింతామణి. మన పంట పండిందే తల్లి, మా భవానీ శంకరం బంగారం. చింతామణి, నేను వెళ్లి బిల్వమంగళాన్ని పిలుచుకొస్తాను. నువ్వు వెళ్లి గుళ్ళో వేచి ఉండు. అలాగే. మొదటిసారి బిల్వమంగళం గారిని కలుస్తున్నాను. నా హృదయం పులకరించిపోతుంది. ఎలాగైనా బిల్వమంగళుణ్ణి ఒప్పించి చింతామణి దగ్గరికి తీసుకెళ్ళాలి. రాధా, అలా బయటికి వెళ్ళొస్తాం. అలాగేనండి. బిల్వా, మిత్రమా భవానీ, ఏమిటిలా వచ్చావు? రా కూర్చో. చెప్పు మిత్రమా, నీ రాక గల కారణమేమిటి? మంచి కారణమే ఉన్నది. ఒక చిన్న చిక్కుముడి కూడా ఉన్నది. అది నువ్వే విప్పగలవు. చిక్కుముడా? ఏమిటది? ఒక స్త్రీ విషయంలో. స్త్రీల విషయమా? ఏమిటది? నీ అంత కాకపోయినా ఆమె కాస్తో కూస్తో పండితురాలే. ఆమెకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి. అవి నన్ను తీర్చమని కోరింది. అది నా వల్ల కాక నీ వల్ల అవుతుందని మాట ఇచ్చి వచ్చాను. నా మాట నిలబెడతావు కదా? ప్రాణ స్నేహితుడితే కాదనగలనా? ఇంతకు ఎవరామె? చింతామణి. చింతామణ? సరే, ఎవరైతేనే. ఎప్పుడు వెళ్దాం? నీకు తీరిక ఉన్నప్పుడే తెచ్చదనని చెప్పాను. నీకేమన్నా పని ఉన్నదా? పని ఉంటేనేమి, నువ్వు కోరినావు కదా, ఇప్పుడే వెళ్దాం. ధన్యవాదాలు మిత్రమా. మనలో మనకు ధన్యవాదాలేమిటి మిత్రమా? పద. చింతామణి, నా మిత్రుడు బిల్వమంగళం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, ఏమిటి మీ ధర్మ సందేహం? బిల్వమంగళం గారు, నా సందేహం ఏమిటంటే వాయువు కంటే వేగమైనది మనస్సు, అన్నిటికంటే చిత్రమైనది ప్రకృతి, అన్నిటికంటే సులభమైనది ఉచిత సలహా ఇవ్వడం, ఎప్పటికీ కనిపెట్టలేనిది మీ ఆడవారి మనస్సు, ఎప్పటికీ తెలుసుకోలేనిది మనిషి తన తప్పు తాను తెలుసుకోకపోవడం, మనిషి పతనానికి కారణం క్రోధం. అద్భుతం పండితుల వారు, అద్భుతం. మీరు నా సందేహాలు తీర్చినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. చంద్రుడికి నూలు పోగులాగా నాదో చిన్న బహుమానం స్వీకరించండి. నాకు బహుమానాలపైన వ్యామోహం లేదు. నా ఈ చిన్న కోరిక తీర్చలేరా? దానికేమి భాగ్యము. సరే,
ఏంటి మిత్రమా, నీ మాట నిలబెట్టానా? ఆ, నాకు అత్యవసర పని ఉన్నది, నేను తర్వాత కలుస్తా. నేను వెళ్ళిరానా? అలాగే బిల్వా. అలాగే మిత్రమా. చింతామణి, నీకు సంతోషమేగా? పరిచయానికే ఆనందపడితే ఎలా? ఇంకా పండితుల వారి చూపు నా మీద పడలేదు. పడాలంటే ఇంకోసారి. దానికేలా చింత, మరో ఒలు విసురుదాం. సరిగ్గా చెప్పావు. కనులు మూసిన తెరిచిన చింతామణి రూపమే కనిపిస్తుంది. తనను ఎలా కలవాలి? ఒకవేళ భవానీ శంకరంని అడిగితే తనేమనుకుంటాడు? ఏమైతేనేమి, అడిగి చూద్దాం. ఏంటో ఈ మధ్య శ్రీవారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్య పురాణ ఘట్టాలేవి వివరించటం లేదు, ఏదో లోకంలో ఉన్నట్టున్నారు. ప్రకృతి ఎంతో చిత్రమైనది కదా రాధా. ఆ చిత్రమేదో కొంచెం సెలవివ్వండి. హంస నీటిలో పాలను కలిపినా అది పాలను మాత్రమే తాగుతుంది. ఎంత అద్భుతము, ఎంత విచిత్రము కదా. ఆ హంసనే కాదు, ఈ రామచిలుకను పట్టించుకోండి. ఏమంటున్నావు చింతామణి? చింతామణ, ఆమె ఎవరు? అదేమీ లేదు, చింతేలా భార్యామని అంటున్నా. భర్త భార్యతో ప్రేమగా మాట్లాడకపోతే చింతకాక చిరునవ్వు వస్తుందా? పరిహాసమో దరహాసమో నీ చిత్రతలో కనిపిస్తుంది భార్యామని. ఆకలిగా ఉన్నది, హాస్యమేనా లేదా ఆహారం వడ్డించటం ఏమన్నా ఉన్నదా? అయ్యయ్యో, దానికేం భాగ్యం, రండి వడ్డిస్తాను. అమ్మయ్యా, ఇంకొకసారి చింతామణి పేరింట్లో తలుచుకోకూడదు. రాధకు తెలిస్తే బాధపడుతుంది.